అఘోరీ చెర నుండి తమ కుమార్తెను కాపాడాలని మంగళగిరికి చెందిన పేరెంట్స్ వాపోతున్నారు. రిపోర్ట్. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద చర్యలకు పాల్పడుతూ ఇబ్బందికరమైన వ్యక్తిగా మారిన అల్లూరి శ్రీనివాస్ అలియాజ్ అఘోరీతో మంగళగిరికి చెందిన ఓ యువతి వెళ్లిపోయిన ఘటన సంచలనంగా మారింది. కాగా 4 నెలల క్రితం తమ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటూ మాయమాటలు చెప్పి తమ కుమార్తెను అఘోరీ లోబర్చుకున్నాడని, అందుకే అతని వద్దకు వెళ్లిపోయిందని, తమ కుమార్తెను అఘోరీ చెర నుండి విడిపించి తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు తిరుమెళ్ల కోటయ్య, స్వరూపరాణి, సోదరుడు శ్రీహర్ష మీడియా ఎదుట వాపోయారు. ఇంజనీరింగ్ చదువుకుంది, అసలు ఇట్లాంటి దానికి ఎట్లా అమ్మాయిని ప్రలోభ పెట్టాడు? ఎట్లా అంటే, మీకు తాడేపల్లి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాను, మేమమ్మ మీ నాన్నకి నేను రాజాలా చూసుకుంటాను, నీ సాధనలో ఎవరానిలా చేస్తాను, నేను బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాను. ఈ అమ్మాయి అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళిందో అడిగి ఏం చెప్పాడు? ఈ అమ్మాయికి ఎవరాని అంటే ఏం చేస్తారంట? అఘోరి విద్య నేర్పుతారంట, లేకపోతే డబ్బు పరంగా ఏమన్నా? అదే ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తానంది. చెక్ పవర్ ఆల్రెడీ ఇచ్చిందంట, ఎక్కడో కొందంట, అన్ని ఫ్లాట్ అటు ఇటు కొందంట. ఆశ్రమం కట్టిస్తున్నాను నేను, ఆశ్రమంలో చెక్ పవర్ ఇస్తాను, ఇంకా డబ్బులు మొత్తం నీయాగా, ఇంకా నీ ఇష్టం. అప్పుడు ఫస్ట్లో అనుకున్నారుగా ఇస్తున్నాను. కోటయ్య అమ్మాయి పేరు? అమ్మాయి నా కూతురి పేరు తిరుమల శ్రీవర్షిని. అసలు అఘోరి ఎట్లా ఈ అమ్మాయిని? అసలు అఘోరి మనకు పరిచయం లేదు. అయితే నా కూతురు రోజు డైలీ మంగళగిరి నుంచి చింతలపూడి, దుగ్గరావు చింతలపూడి తెగిదర్శి కాలేజీకి బీటెక్ చదువుతుందండి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు డైలీ కాలేజీకి వెళ్ళి వస్తా అంటే బస్సుకు అయితే ఇది ఉండదని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళే స్కూటీ మీద వెళ్ళేస్తే రోజు మామూలుగా వచ్చేస్తే ఒకరోజు లేడీ అఘోరా అని చెప్పి ఆమె అల్లూరి శ్రీనివాసు అలియాస్ లేడీ అఘోరి ఇక్కడ టోల్గేట్ దగ్గర కాలేజీ దగ్గర అవసరం చేస్తూ పోలీసుల్ని కొడుతుంది. మీ యొక్క మీడియాలు కాబట్టి మీ యొక్క మీడియా ప్రతినిధి ఒక విలేకరణ కూడా కాలేజీ కొట్టిందని అన్నట్టుగా తెలిసింది నాకు. ఆమె చేస్తుంటే నాన్న చూసొస్తాం, ఊరిని మేము ఉన్నాం అక్కడ చూసొస్తామని చెప్పి అంది. ఎందుకంటే ఆ పిల్లల్ని అల్లారు ముద్దు పెంచుకున్నాను. నాకు కూతురు ఒక్కడికే కదా, అల్లారు ముద్దు పెంచుకున్నాను. మీకు తెలిసిన విషయమే, ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం, మగపిల్లలకి తల్లి అంటే ఇష్టం. అదేవిధంగా నేను ఆ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడిని. సరే అమ్మ వెళ్ళారా అన్న, వాళ్ళ అన్న చెల్లి ఇద్దరు వెళ్ళారు బండి వేసుకుని. వెళ్ళేస్తే అక్కడ అందరూ చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఆమె బట్టలు తీసేసి పక్క పడేసి పోలీసుల మీద అటాక్ చేస్తుంటే పోలీసులు రూరల్ పోలీసు ఎస్ఐ గారు, అమ్మ మీలో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, ధైర్యవంతులు ఉంటే ఆమెకు వెళ్ళి బట్టలు రాకమని అంటే నా కూతురు కొంచెం మొదటి నుంచి ధైర్య సాహసాలు పెంచాలండి. ఆ పిల్ల ధైర్యంగా వెళ్ళి ఆమెకు బట్టలు కట్టింది. బట్టలు కడితే అప్పుడు నీ నెంబర్ అని చెప్పి నా కూతురు నెంబర్ తీసుకుందంట. బట్టలు కట్టి ఆమె చేత్తో పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఉంది అమ్మాయి అఘోరి దగ్గర? ఇప్పుడు శనివారం కదా, శనివారం వెళ్ళిందండి. నేను వెంటనే శనివారం నైటు నేను, నా కుమారుడు శ్రీహర్ష, నా కుమార్తెను పెంచి చదివిస్తున్న విష్ణు కుమారు, ముగ్గురు ఇంకా వెంటనే క్యాబ్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం. మా చేతే సిగరెట్లు కానీ వాటి కానీ తనే మందు డబ్బులు కొట్టి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ పైన రూమ్లోనే జరిగింది ఇదంతా. ఇలా మా చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేసి మా చెల్లిని తన వైపు లాక్కొని ఒకరోజు వెళ్ళిపోయి మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒకరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ బెల్లంపల్లి ఊరిలో పెడితే మా అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు కదా, మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకుని వచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు పని నిమిత్తం. వాళ్ళు అన్నయ్య ఇంతకుముందు తణుకులో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు. అక్కడే పరిచయం అయ్యి
ఒకసారి ఇక్కడ గుంటూరులో కూడా మీకు హల్చల్ చేస్తుంటే ఆవిడ్ని కొట్టి వ్యాన్లో ఎక్కించింది కూడా విష్ణు అన్నయ్య. ఆడ పోలీసుల ముందు లాక్కెళ్ళి వ్యాన్లో ఎక్కించింది కూడా అన్నయ్య. పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. ఆవిడ అఘోరి, ఆవిడని ఎక్కడ ఎదుగుతామని చెప్పని భయపడుతున్నారు. మమ్మల్ని కొట్టిద్ది, మేము చేయలేము అని చెప్పని అలాంటిగా మాట్లాడుతున్నారు. దయచేసి కేసు తీసుకుని అది అఘోరి కాదు, ఏమీ కాదు, వాడు శ్రీనివాస్ అంతే. అఘోరి అనే వాళ్ళు ఎవరికి కూడా అమ్మాయిలతో పని లేదు, జనసంచారంలోకి రారు. మా చెల్లి మేజర్ అండి, కదనట్లేదు. తనని మందు పెట్టి వశీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది. పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని, లేడీ అఘోరి డామినేటింగ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఆ పిల్లని నేను తీసుకొచ్చి, మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసుల సమక్షంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి. 3 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి ఇప్పటికి వెళ్ళిపోయి. అక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఉన్నప్పుడు ఆడకు కారు వేసుకుని వచ్చింది. ఆడకు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ పిల్లని అడిగారు, మేజర్ గీజర్ అన్నారు. మీ దగ్గర మానసికంగా బాగాలేదని చెప్పిన ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము, ఎందుకంటే సర్టిఫికేట్ ఎందుకు లేదంటే మేము నాటు వైద్యంగా చేసామన్నమాట. అల్బిన్ నగర్ తీసుకెళ్ళి ఆ మందులే వేసాం. కడుపులో మందు ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పారు నాటు వైద్యంగా. వాళ్ళు చెబితే ఆ మందు కక్కించడానికి మేము ఒకసారి పాలలో ఇచ్చాము. ఆ పాలలో ఇచ్చినప్పుడు వామిటింగ్ మోషన్స్ ద్వారా ఆ మందు పోతుందని చెప్పని అన్నారు. ఒక డోసు ఇచ్చాము, ఇంకో డోసు మజ్జిగ ద్వారా ఇమ్మన్నారు. మజ్జిగ ద్వారా ఇస్తున్నప్పుడు ఆ పిల్ల తీసుకోలేదు, ఎందుకంటే లేడీ అఘోరి తీసుకోవద్దని చెప్పి ఫోన్లో చెప్పిందన్నమాట. తణుకు రాజేష్నాథ్ గారి ఆశ్రమంలోనే ఒక సీసీ కెమెరాలో ఉంది వీడియో. ఆ వీడియో బయటకు వస్తే కానీ తెలియదు. ఎప్పుడైనా సరే ఒకవేళ గురు శిష్యుల బంధం అయితే కనుక ఆ శిష్యురాలతో లవ్ సింబల్ పెడుతూ ఫోటోలు దిగరు. మీకు ఆ ఫోటోలు కూడా నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ లవ్ సింబల్స్ శిష్యులతో పెడతారండి, అమ్మానాలతో పెడతారండి, పెట్టరు కదండి. మరి గురు శిష్యుల బంధం అయితే అలా ఎందుకు ఉండిద్దండి? ఇలా లైంగికంగానే ఉందని, సెక్సువల్ ఎఫెక్షన్ కోసమే మా చెల్లిని ట్రాప్ చేసిందని నా అనుమానం అండి.